Okay. Okay, until we discussed what is the accident rate. అయిపోయాయి కదా డబ్బులు కూడా ఎంత మనం వేసేయడం వెళ్ళిపోతాయి వాళ్ళకి అది కూడా కాకపోతే And what are the types of accidents? ఒక 1% తగ్గి 13.9 చెప్తానండి గోల్డ్. And what are the types of accident? Coming to the next, what are the classifications of accidents? ఇవి మనం చదువుకున్నాం. కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద యాక్సిడెంట్ అండ్ హజార్డ్ కంట్రోల్ మెజర్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఎప్పుడు రిపీటెడ్, ఐదర్ IS 101లో రిపీట్ అవుతుంటుంది, లేదా IS 104లో రిపీట్ అవుతుంటుంది. ఆన్సర్ చూసుకుని క్వశ్చన్ రాసుకోవచ్చు మీరు, అంత ఇంపార్టెంట్. ఇప్పటికీ 4-5 టైమ్స్ అడిగాడు. కమింగ్ టు ది యాక్సిడెంట్ ఆర్ హజార్డ్ కంట్రోల్ మెజర్స్, యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ అన్నా హజార్డ్ కంట్రోల్ మెజర్స్ అన్నా ఒకటే. What are the accident and hazard control measures? So number 1, engineering controls. Number 2, administrative controls. Number 3, personal protective equipment. Number 4, education and training. Number 5, enforcement. Number 6, enthusiasm. Number 7, evaluations. కొన్ని టెక్స్ట్ బుక్ ఫార్మాట్స్లో ఈ రకంగా కూడా ఉండొచ్చు. ఏంటి? ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఎంథోజియాజం అండ్ ఇవాల్యూషన్. హియర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అండ్ PP ఆర్ మెర్జ్డ్ ఇన్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ వే ఆర్ లైక్ దిస్ వే అయినా పర్వాలేదు. అంటే మీరు బెటర్గా ఇలాగ క్లియర్గా మెన్షన్ చేసి రాస్తే జస్ట్ యూ విల్ గెట్ ది ఎడిషనల్ మార్క్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కంట్రోల్స్? అంటే టెక్నాలజీ ఉపయోగించి పర్టికులర్ యాక్సిడెంట్స్ కానీ హజార్డ్ కానీ కంట్రోల్ చేయొచ్చు. కమింగ్ టు ది నెంబర్ 2, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ది మేనేజ్మెంట్ కంట్రోల్స్. అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి సంభవమయ్యే ప్రమాదాలని ఏ రకంగా అరికట్టవచ్చు, లేదా ప్రమాదాలని అరికట్టవచ్చు. కమింగ్ టు ది నెంబర్ 3, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ద్వారా ప్రమాదాలను ఏ రకంగా అరికట్టవచ్చు. తర్వాత నెక్స్ట్ 4 ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. అంటే సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అన్నది ఇవ్వడం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్. కమింగ్ టు ది నెంబర్ 5, ఎన్ఫోర్స్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్? అంటే అమలు చేయడం యాజ్ పర్ ది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్, యాజ్ పర్ ది సేఫ్టీ అండ్ హెల్త్ లెజిస్లేషన్, ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ లెజిస్లేషన్స్ అనుగుణంగా, సెక్షన్స్ కోడ్స్ అనుగుణంగా మీ సంస్థ ఉంటే ఏ రకమైన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండదు. ఇట్ ఈస్ ద బెస్ట్ కంట్రోల్ ప్రొసీజర్. కమింగ్ టు ది ఎంథోజియాజం, అంటే ఉత్సాహం చూపించడం. ఆ పర్టికులర్ యాక్సిడెంట్స్ హజార్డ్స్ కనుక్కున్నప్పుడు ఏ రకంగా కంట్రోల్ చేయాలన్నది ఉత్సాహం చూపించడం. కమింగ్ టు ది నెంబర్ 7, ఇవాల్యూషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇవాల్యూషన్స్? అంటే విశ్లేషించి విశదీకరించడాన్ని ఇవాల్యూషన్స్ అని అంటారు. ఈజ్ ఆర్ ది accident control measures. If the question is asked in hazard control measures also, just you have to write like this way. Coming to the number 1, engineering controls. అంటే టెక్నాలజీ ఉపయోగించి ప్రమాదాలని ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు. ఇంజనీరింగ్ కంట్రోల్ షుడ్ బి యూజ్డ్ ఫస్ట్ if possible. They provide highest degree of the control because they eliminate or కంట్రోల్ ది హజార్డ్స్ ఇట్స్ సోర్స్. అంటే మీరు ప్రాథమికంగా ఇంజనీరింగ్ కంట్రోల్స్ అన్నది ఉపయోగించాలి. అది ఆ సంభవమయ్యే ప్రమాదం యొక్క మూలాన్ని నాశనం చేసేస్తుంది అనమాట. అంటే బెస్ట్ అప్రోచింగ్ ఫర్ కంట్రోల్ యాక్సిడెంట్ యాజ్ వెల్ యాజ్ హజార్డ్ ఈజ్ ద ఇంజనీరింగ్ కంట్రోల్స్. ఆ యూజ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఏ ఎలిమినేషన్ అంటే తీసివేయడం. ఏంటి ఎలిమినేషన్ అంటే? కంప్లీట్లీ రిమూవింగ్ ఎ హజార్డస్ జాబ్, ప్రాసెస్, మిషన్ ఆర్ సబ్స్టెన్స్. అంటే ప్రమాదకరమైన పని ఉన్న, ప్రమాదకరమైన ప్రక్రియ జరుగుతున్న, ఆ పర్టికులర్ యంత్రం ప్రమాదంగా బిహేవ్ చేస్తున్న ఆ ప్రమాదకరమైన పదార్థాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయడం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమినేషన్. కమింగ్ టు ది నెక్స్ట్, సబ్స్టిట్యూషన్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యున్మయం, అంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయకుండా సమ్ ఎక్స్టెంట్ నువ్వు ప్రత్యున్మయం చేసే నువ్వు యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. కమింగ్ టు ది డిస్క్రిప్షన్, substituting or replacing one substance, one process with another that would not pose the potential hazard. అంటే suppose when you are doing the chemical experiment, ప్రమాద సంభావ్య తీవ్రత తక్కువ ఉండే కెమికల్స్ వాడడం వలన నీకు ప్రమాదం సంభవించదు. ఒక ఎక్విప్మెంట్ రన్నింగ్లో వైబ్రేషన్స్ వస్తుంది అనుకోండి, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ని పూర్తిగా తీసేయకుండా దాని ఫౌండేషన్ రీప్లేస్ చేసి కొత్త ఫౌండేషన్ వేసామనుకోండి, ఇట్ షుడ్ బి బెటర్ దాన్ ది ఎలిమినేషన్. యూ ఆల్వేస్ థింక్ రిగార్డింగ్ ది సబ్స్టిట్యూషన్. అంటే ఒక యాక్టివిటీ చేయడానికి ఒక వర్కర్ భయపడుతున్నాడు, అతని ప్లేస్లో ఒక కాంపిటేటివ్ వర్కర్ని పెట్టి ఆ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీ చేయించడం. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కంట్రోల్ ప్రొసీజర్. కమింగ్ టు ది రీడిజైన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రీడిజైన్ అంటే తిరిగి రూపకల్పన చేయడం. ఏ రకంగా రూపకల్పన చేస్తారు? హజార్డ్స్ కెన్ బి ఇంజనీరింగ్ అవుట్ త్రూ రీడిజైన్ ఆఫ్ ది వర్క్ సైట్, వర్క్ ప్రాసెస్ అండ్ జాబ్స్. సపోజ్ ఒక ప్లాంట్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ డిజైన్ ప్రకారంగా రూపకల్పన చేశారు, ప్రాసెసింగ్ అవుతుంది. అక్కడ ఆటోమేటిక్గా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి, ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు సర్టెన్ ఎక్స్పర్ట్ని పిలిపించి వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నది ఆ ప్లాంట్లో ఇన్స్పెక్షన్ చేస్తే వాడు ఇవాల్యూట్ చేసి ఇంజనీరింగ్ అవుట్ ఇచ్చి, అంటే మనకు తాత్కాలికంగా ప్లాంట్ మూసేసి ఎక్కడెక్కడ ప్రాసెస్ ఉంటుంది కదా, వర్క్ సైట్ అనేది రీడిజైన్ చేస్తాడు, పని యొక్క ప్రక్రియలు మళ్ళీ రీడిజైన్ చేసిన తర్వాత మళ్ళీ స్మూత్గా రన్ అయ్యే ప్రాసెస్ని రీడిజైన్ అని అంటారు, తిరిగి రూపకల్పన చేయడం. అంటే ఇంజనీరింగ్ అవుట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ అవుట్ అంటే టెంపరీగా ప్లాంట్ షట్ డౌన్ చేసేసి మళ్ళీ ప్రాసెస్, వర్క్ సైట్, వర్క్ యాక్టివిటీస్ అన్ని రీడిజైన్ చేయడం ఒక ఎక్స్పర్ట్ చేత. దిస్ ఈజ్ ద అనదర్ బెస్ట్ ఇంజనీరింగ్ కంట్రోల్ ప్రొసీజర్. కమింగ్ టు ది నెంబర్ 4, ఐసోలేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఐసోలేషన్ అంటే ఒంటరి చేయడం. హజార్డ్స్ కెన్ బి ఆఫెన్ బి ఐసోలేటెడ్ త్రూ కంటైన్మెంట్ ఆర్ ఎన్క్లోజర్. ఇప్పుడు హజార్డస్ యాక్టివిటీ వెళ్ళే కన్ఫైన్డ్ స్పేసెస్ కానీ అదర్ ప్లేసెస్ కానీ ఐసోలేట్ చేసేసి దానికి ఒక పర్టికులర్ ఎన్క్లోజర్స్ పెట్టామంటే సమ్ ఎక్స్టెంట్ యాక్సిడెంట్ విల్ నాట్ సపోజ్ టు హ్యాపెన్ ఇన్ దట్ ఏరియా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఆటోమేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆటోమేషన్ అంటే యాంత్రీకరణ, అంటే ఆపరేట్ త్రూ రిమోట్ సెన్సార్స్. సమ్ ప్రాసెస్ కెన్ బి ఆటోమైజ్డ్ అండ్ మెకనైజ్డ్. అంటే ప్రతి ప్రాసెస్ నువ్వు ఆటోమేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో, అంటే మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రతి ప్రాసెస్ ప్రక్రియ ఆటోమేషన్ చేసామంటే నీకు ప్రమాదాలే జరగవు, బట్ ఇట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ ప్రాసెస్. కమింగ్ టు ది బ్యారియర్ అంటే మన సేఫ్టీ బ్యారిగేట్స్ కట్టడం. సమ్ హజార్డ్స్ కెన్ బి బ్లాక్డ్ ఆర్ barricaded. The further barrier keeps the hazards away from the worker. It is a more effective. It is అంటే ఏదైనా hazardous locations like excavation, trenching areas లో పర్టికులర్ సేఫ్టీ బ్యారియర్స్ కానీ పెట్టామనుకోండి, సమ్ ఎక్స్టెంట్ యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది అబ్సార్ప్షన్ అంటే ఏంటి? సంగ్రహించడం. అబ్సార్ప్షన్ అంటే సంగ్రహించడం. Engineering controls would absorb hazards such as the buffels, the blocks are a noise. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మనకి నాయిస్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, సౌండ్ బిహైండ్ ది 90 డెసిమల్స్ దాటుతున్నప్పుడు ఆ పర్టికులర్ సంగ్రహించే మన బెఫెల్స్, బ్లాక్స్ పెట్టడం వల్ల ఆ పర్టికులర్ నాయిస్ అన్నది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్, డైల్యూషన్స్ అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క సాంద్రతను తగ్గించేసి వాటి మీద ప్రయోగం చేసే విధానం ద్వారా మనకి కెమికల్ యాక్సిడెంట్స్ కూడా అవ్వని అంటున్నాడు. సమ్ హజార్డ్స్ కెన్ బి డైల్యూటెడ్ అట్ డిసిపేటెడ్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 2, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి ప్రమాదాలని అదుపు చేసే ప్రక్రియనే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అని అంటారు.
If the engineering controls are not feasible in practical, then administrative controls are the next approach for controlling hazard. అంటే మీ పర్టికులర్ సంస్థలో ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఆచరణకి వీలు కాని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఉపయోగించాలి అని అంటున్నాడు. యూజ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఇన్క్లూడ్ బట్ నాట్ లిమిటెడ్. అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఏ రకంగా ఉండాలి అంటే, కమింగ్ టు ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఫస్ట్ పాయింట్ ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్. ఆ పర్టికులర్ సంస్థలో ప్రణాళిక, పరస్పరంగా సమాచారం ఇవ్వడం. ఇట్ ఈస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ కంట్రోల్. కమింగ్ టు ది నెంబర్ 2, క్లయింట్ సేఫ్ వర్క్ పర్మిట్. అంటే వర్క్ పర్మిట్లో ఉండే అంశాలు అనుగుణంగా పనిచేస్తే ఏ రకమైన ప్రమాదాలు అరగదు. ఇట్ ఈస్ ఏ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ప్రొసీజర్. కమింగ్ టు ది నెంబర్ 3, వర్క్ రెస్ట్ షెడ్యూల్స్ లిమిటింగ్ ఎక్స్పోజర్ టు ది హజార్డ్. సర్టన్ హజార్డస్ యాక్టివిటీస్ పనిచేస్తున్న ఏరియా లైక్ బ్లాస్ట్ ఫర్నేస్ ఏరియా కానీ, లైక్ మన అవుట్ సైడ్ మన సన్కి ఎక్స్పోజ్ అవుతున్న ఏరియాలో అక్కడ పనిచేసే వర్కర్స్కి మన లిమిటింగ్ షెడ్యూల్స్ అంటే తక్కువ పని గంటలు కేటాయించడం ద్వారా యూ జస్ట్ కంట్రోల్ ది యాక్సిడెంట్స్. కమింగ్ టు ది మానిటర్స్ అండ్ అలారమ్స్ సిస్టమ్. దీస్ ఆర్ ది బెస్ట్ మెథడ్ ఫర్ కంట్రోలింగ్ ది ఫైర్ హజార్డ్స్. అంటే ఫైర్ డిటెక్టర్స్, ఫైర్ అలారమ్స్, బ్రేక్ ది గ్లాసెస్ సిస్టమ్స్ పెట్టడం వలన ఏదైనా స్మోక్ ఏదైనా వచ్చినా ఇవి మనకి సైరన్ చేసి అందరినీ యాక్టివేట్ చేస్తాయి. అంటే ఫైర్ అలారమ్స్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో linked with administrative controls. Coming to the next one, safe work practices. సురక్షితమైన పని పద్ధతులు పాటించడం కూడా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ప్రొసీజర్. కమింగ్ టు ది లిమిటింగ్ అవర్స్ ఆఫ్ ది వర్క్. అంటే పని గంటలు తగ్గించడం కూడా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ప్రొసీజర్స్. ట్రైనింగ్, ఆన్ జాబ్ ట్రైనింగ్, స్పెసిఫిక్గా జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం వలన ఆ పర్టికులర్ యాక్టివిటీ చేసేటప్పుడు ఆ హజార్డ్స్ కంట్రోల్ చేస్తూ ఏ రకంగా పనిచేయాలని వర్కర్స్ శిక్షణ ఇవ్వడం కూడా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ప్రొసీజర్స్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, షెడ్యూలింగ్ హజార్డస్ వర్క్ డ్యూరింగ్ టైమ్స్ వెన్ ఎక్స్పోజర్ వర్క్ ఈజ్ మినిమైజ్డ్. అంటే ఇందాక చెప్పిన పాయింట్, అంటే హజార్డస్ వర్క్ లొకేషన్ ఏరియాస్ దగ్గర ఒక వర్కర్ చేత కంటిన్యూస్గా 8 hours పనిచేసే బదులు 2-3 వర్కర్స్ని మనం పెట్టడం. స్పెసిఫికల్లీ మన రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతున్న ప్రాంతాల్లో, హీట్ ఎక్స్పోజ్ అవుతున్న ప్రాంతాల్లో, ఎనర్జీ ఎక్స్పోజ్ అవుతున్న ప్రాంతాల్లో ఒక వర్కర్ని కంటిన్యూస్గా 8 hours ఉంచుకుంటూ 3 వర్కర్ చేత పనిచేయించే విధానం. కమింగ్ టు ది నెక్స్ట్, సేఫ్టీ మీటింగ్స్. ప్రాపర్గా సేఫ్టీ టూల్ బాక్స్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, ప్రాపర్గా సేఫ్టీ ఇండక్షన్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, సేఫ్టీ ఓరియంటేషన్ మీటింగ్స్ కండక్ట్ చేసి సేఫ్టీ అనే యాటిట్యూడ్ మీ వర్కర్స్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సమ్ ఎక్స్టెంట్ యాక్సిడెంట్ షుడ్ బి కంట్రోల్డ్. కమింగ్ టు ది పోస్టర్స్ అండ్ బులెటిన్స్. అంటే ఆ పర్టికులర్ వర్క్ స్టేషన్స్ రిలేటెడ్ సేఫ్టీ పోస్టర్స్ అంటించడం ద్వారా, బులెటిన్స్ అంటే మనకి టీవీ ద్వారా ప్రసారాల ద్వారా సేఫ్గా ఉండాలని నిరంతరంగా సేఫ్టీనెస్ యొక్క అప్లికేషన్ ఇన్వెంట్ చేయడం ద్వారా మనం ఆ పర్టికులర్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు అని అంటాడు. దీస్ ఆర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, PPE. Personal protective equipment is always be used as a last resort in control hazards. నువ్వు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకుని పనిచేసినంత మాత్రాన నీకు ప్రమాదం పూర్తిగా తొలగిపోదు అని అంటున్నాడు. PPE ఈజ్ అ లెస్ ఎఫెక్టివ్ యాజ్ ఎ కంట్రోల్, ఇట్ ఈస్ నాట్ ఎలిమినేట్ ది హజార్డ్. అంటే నువ్వు PPE వేసుకొని పనిచేసి నీకు ప్రమాదం జరిగినంత మాత్రాన నువ్వు చనిపోవని గ్యారంటీ లేదు, కాకపోతే సమ్ ఎక్స్టెంట్ ఇది కవర్ చేస్తుంది అని అంటున్నాడు. The PPE must be properly maintained and worn by workers. ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా నిర్వహించి అది కంపల్సరీగా వ్యక్తులు వేసుకునేటట్టు చెయ్యాలి అని అంటున్నాడు. వాట్ ఆర్ ది PPE? హెడ్ ప్రొటెక్షన్కి హెల్మెట్ వాడాలి, ఐస్ అండ్ ఫేస్ ప్రొటెక్షన్కి ఫేస్ షీల్డ్ వాడాలి, హీరింగ్ ప్రొటెక్షన్కి సేఫ్టీ ప్లగ్స్ వాడాలి, హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్ ప్రొటెక్షన్కి గ్లౌజెస్ వాడాలి, మన లెగ్స్ అండ్ ఫుట్ ప్రొటెక్షన్కి షూస్ వాడాలి, బాడీ ప్రొటెక్షన్కి కవరాలు వాడాలి, రెస్పిరేటరీ ప్రొటెక్షన్ అంటే ఊపిరితిత్తుల పరిరక్షణకి అర్టెన్
రెస్పిరేటరీ డివైజెస్ వాడాలి. ఓకే, కమింగ్ టు ది number 4, education and training. Already we discussed the engineering controls, administrative controls, PPE. Coming to the number 4 is education and training. What is the meaning of the education and training? The most important steps of the education of the safety consists the job training, dissemination of the knowledge of the hazards and their control procedures for repair and maintenance work, etc. Work permit system, fire prevention, control and firefighting equipment, use of the PPE, ఫస్ట్ ఎయిడ్ మెజర్స్. అంటే ఏంటమ్మా, ఈ క్రింద పేర్కొన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది సేఫ్టీ కన్సిస్ట్స్ ద జాబ్ ట్రైనింగ్. అంటే పర్టికులర్ వ్యక్తికి స్పెసిఫిక్ జాబ్ ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆ పర్టికులర్ జాబ్ యాక్టివిటీ ఏ రకంగా చేయాలి అన్నది ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి, అందులో ప్రాపర్గా శిక్షణ ఇచ్చేటట్టు ఉండాలి. కమింగ్ టు ది డిస్సెమినేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది హజార్డ్స్ అండ్ దేర్ కంట్రోల్. అంటే పర్టికులర్ యాక్టివిటీ, పర్టికులర్ టాస్క్ చేస్తున్నప్పుడు అందులో సంభవమయ్యే ప్రమాదాలు అవి కంట్రోల్ చేస్తూ ఏ రకంగా పనిచేయాలి అన్న దాంట్లో సబ్జెక్ట్ ఇవ్వాలి. కమింగ్ టు ది ప్రొసీజర్ ఫర్ ది రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్. అంటే పర్టికులర్ హజార్డస్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ వచ్చిందనుకోండి, ఏ రకంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయాలి, ఏ రకంగా షెడ్యూల్ మెయింటెనెన్స్ చేయాలి అన్న దాంట్లో శిక్షణ ఇవ్వాలి. వర్క్ పర్మిట్ సిస్టమ్, పని అనుమతి పత్రాల గురించి క్లియర్గా ఆ వర్కర్స్కి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఫైర్ ప్రివెన్షన్, అగ్ని యొక్క కదలిక సంభవిస్తే ఆ అగ్నిని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అట్లీస్ట్ ఫైర్ హైడ్రెంట్స్ తోటి ఆపరేషన్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి ఆపరేషన్ అన్నది ఆ వర్కర్కి తెలిసేటట్టు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. కంట్రోల్ ఆఫ్ ది ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. వాట్ ఈస్ ద ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఫైర్ హైడ్రెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. అది ఆ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ని ఏ రకంగా అదుపులో చేస్తూ వాడాలి అన్న దాని గురించి శిక్షణ ఇవ్వాలి. యూజ్ ఆఫ్ ది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అంటే జనరల్గా స్కాబా, డోనింగ్, డోఫింగ్ ప్రొసీజర్లో వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం. ప్లస్ మన వర్కింగ్ ఎట్ హైట్స్లో ఆ బాడీ వేర్ ఏ రకంగా వేసుకోవాలి, యాంకరింగ్ పాయింట్ ఏ రకంగా ఉండాలి, ఆ పర్టికులర్ కనెక్టర్ ఏ రకంగా ఉండాలి అన్న దాంట్లో శిక్షణ ఇవ్వాలి. ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ అంటే ప్రాథమిక చికిత్స. అంటే వ్యక్తికి బ్లీడింగ్ అవుతున్నప్పుడు, షాక్లో ఉన్నప్పుడు, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతున్నప్పుడు ఏ రకంగా ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలి అన్న దాంట్లో మినిమం శిక్షణ ఇవ్వాలని చెప్పి అంటున్నాడు. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. కమింగ్ టు ది నెంబర్ 5, ఎన్ఫోర్స్మెంట్. మనకి ఎన్ఫోర్స్మెంట్ అంటే అమలు చేయడం. ఎన్ఫోర్సింగ్ ది సేఫ్టీ డిసిప్లిన్ టు ది వన్ అండ్ ఆల్ ఈజ్ ఏ vital for the healthy growth of the nation. అంటే సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ కెన్ బి డన్ ఇన్ ఇండస్ట్రీ బై ది ఇన్క్లూడింగ్ సేఫ్టీ కోడ్స్ అండ్ ఆర్డర్స్. అంటే ఏంటమ్మా, మీ యొక్క సంస్థ, మీ యొక్క ఆర్గనైజేషన్ అన్నది అకార్డింగ్ టు ది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ ప్రకారంగా హెల్త్ అండ్ సేఫ్టీ లెజిస్లేషన్ సంబంధించిన యాక్ట్స్కి అనుగుణంగా ఉంది అంటే ఏ రకమైన ప్రమాదాలు జరగవు. ఆ పర్టికులర్ నేషన్ అన్నది యాజ్ పర్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్, యాజ్ పర్ హెల్త్ అండ్ సేఫ్టీ లెజిస్లేషన్ ప్రకారంగా ఉందంటే హెల్తీగా గ్రోత్ అవుతుంది అని అంటున్నాడు. అలా అవ్వాలంటే సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అంటే భద్రతాపరమైన సెక్షన్స్, యాక్ట్స్, రూల్స్ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటున్నాడు. సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ కెన్ బి డన్ ఇన్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ సేఫ్టీ కోడ్స్ అంటే భద్రతాపరమైన సంకేతాలు ఏంటి, ఆ భద్రతాపరమైన స్టాండింగ్ ఆర్డర్స్ ఏంటి అన్నది అందరికీ తెలియజెప్పాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్, ద మేనేజ్మెంట్ షుడ్ థింక్ ఆఫ్ ది ప్రొవైడ్ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యాక్సిడెంట్ ప్రోన్ ఎంప్లాయీస్. అంటే జనరల్గా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉండే ప్రదేశాల్లో వర్కర్స్ కొంతమంది పనిచేస్తుంటారు మ్యాండేటరీగా. అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది పర్టికులర్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని అంటున్నాడు. దిస్ ఈస్ ద ఎన్ఫోర్స్మెంట్ అంటే అప్లైడ్ యాజ్ పర్ ది సేఫ్టీ కోడ్స్ అండ్ అంటే ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్, హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ ప్రకారంగా మీ ఇండస్ట్రీ ఉండే అవకాశాన్ని దాన్ని ఎన్ఫోర్స్మెంట్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 6 ఈజ్ ఎంతోజియాజం. ఎంతోజియాజం అంటే ఉత్సాహం చూపించడం. ఏంటి, ఏ రకంగా
ఎంతోజియం చేస్తారు? ఓకే, అంటే ఎంటైనింగ్ ది మొరల్ ఆఫ్ ది వర్కర్స్ ఈజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్ అంటే వర్కర్స్ యొక్క విశ్వాస స్థితిని నెలకొల్పడం అనేది మన మేనేజ్మెంట్ యొక్క ప్రాథమిక లక్షణం అంటున్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ది మోటివేషనల్ టెక్నిక్స్, all kinds of the motivational technique like a individual safety awards, department safety contest and safety slogan, essay contest, spot hazard contest, etc. goes a long way to the motivate the people. And safety session program me to identify the hazardous location is a worth compelling. అంటే ఏంటి, ఉత్సాహం చూపించడం. అంటే మనకు తెలియని ఎన్నో హజార్డ్స్ గురించి ఆ వర్కర్స్ చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి ప్రేరణ పద్ధతులు కలిగించి మోటివేట్ చేసి, అలాంటి మనకి తెలియని అన్నోన్ హజార్డ్స్ గురించి ఆ వర్కర్స్ చెప్పినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ రూపంలో ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అది మన సేఫ్టీ కంటెస్ట్లోకి వస్తుంది. సేఫ్టీ స్లోగన్ అంటే భద్రతాపరమైన నినాదాన్ని జస్ట్ వర్క్ ప్రేయర్ స్టార్ట్ అయ్యే ముందు పాడించడం. తర్వాత స్పాట్ ది హజార్డ్ కాంటెస్ట్, ఎవరైనా సంభవమయ్యే ప్రమాదాన్ని గుర్తిస్తే, అన్నోన్ హజార్డ్ని గుర్తిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, గిఫ్ట్స్ రూపంలో ఇవ్వడం. గోస్ అ లాంగ్ వే టు మోటివేట్ ది పీపుల్. అంటే హియర్ ది సేఫ్టీ సెషన్ ప్రోగ్రామ్ టు ఐడెంటిఫై ది హజార్డస్ లొకేషన్ ఈజ్ అ వర్త్ కంపెలింగ్. అంటే హజార్డస్ లొకేషన్ ఏరియాలో ఒక ఫిర్యాదులు పెట్టి లాంటిది పెట్టి అందులో ఏదైనా వర్కర్స్ యొక్క ఐడియాస్ అందులో పెట్టడం లాంటిది కూడా ఈ పర్టికులర్ ఎంతోజియాజం అంటే అన్నోన్ హజార్డ్స్ మనం కనుగొనడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంతోజియాజం. ఎంతోజియాజం అంటే ఉత్సాహం చూపించడం. కమింగ్ టు ది నెంబర్ 7 ఈజ్ ఎవాల్యూషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎవాల్యూషన్ అంటే విశ్లేషించి విశదీకరించడం. విశ్లేషించి విశదీకరించడాన్ని ఎవాల్యూషన్ అంటారు. అంటే ఆల్ IS 104 రిలేటెడ్ టాపిక్స్ ఆర్ ఎవాల్యూషన్లోకి వస్తాయి. కంటిన్యూషన్ ఆఫ్ ది ఎవాల్యూషన్ ప్రోగ్రామ్ ప్రొసీజర్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ అ మస్ట్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ సేఫ్టీ. అంటే ప్రతి భద్రతాపరమైన విశ్లేషణలు, విధానాలు, ప్రదర్శనలు అన్నది ఇంప్రూవ్మెంట్, సేఫ్టీ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడతాయి అని అంటున్నాడు. సేఫ్టీ కమిటీ కెన్ వర్క్ ఆన్ దిస్ లైన్. అంటే జనరల్గా సేఫ్టీ కమిటీ మెంబర్స్, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ ఈ లైన్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. అందులో మనకి జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఉంటుంది. అండ్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ది డైరెక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అంటే ఒక యాక్టివిటీని, ఒక టాస్క్ని మేజర్ స్టెప్స్ కింద విడగొట్టుకొని ప్రతి స్టెప్స్లో హజార్డ్స్ కనుక్కోవడం, కంట్రోల్ మెజర్స్ పెట్టడాన్ని జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అంటారు. అంటే మన స్టాటిస్టిక్స్ అంటే బార్ చార్ట్స్, పర్టికులర్ మనకి ఏరియాలో హజార్డ్స్ ఎన్ని జరిగాయి, నియర్ మిస్ గట్లని ఎన్ని జరిగాయి, ఆ పర్టికులర్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తెచ్చుకొని కంట్రోల్ చేసేదాన్ని ఇవాల్యూషన్ అని అంటారు. క్వాలిటీ ఆఫ్ ది పీపీ ఈజ్ ఆల్సో ఎవాల్యూటెడ్. అంటే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది యాజ్ పర్ ది బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదో కూడా ఇవాల్యూట్ చేయాలి అంటున్నాడు. The management should set off example by the preparing safety policy and circulating the same for the all levels of the employee periodically. A particular health safety environment policy అనేది అది ఒక డాక్యుమెంట్ రూపంలో పెంపొందించి ఆ పర్టికులర్ బులెటిన్ బోర్డులో పెట్టడం కూడా ఈ పర్టికులర్ ఇవాల్యూషన్స్లోకి వస్తుంది అని అంటున్నాడు. ఆ పర్టికులర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీ నిరంతరంగా మాడిఫై చేసి పెట్టి నోటీస్ బోర్డులో పెట్టడం కూడా పర్టికులర్ ఎవాల్యూషన్లోకి వస్తుందని అంటున్నాడు. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ యాక్సిడెంట్ అండ్ హజార్డ్ కంట్రోల్ మెజర్స్. ఓకే, నెంబర్ 1 ఈజ్ ఇంజనీరింగ్ కంట్రోల్స్, నెంబర్ 2 ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, నెంబర్ 3 ఈజ్ అ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎంతోజియాజం, ఇవాల్యూషన్. మీరు నేను ఇచ్చిన ఈ పాయింట్స్ యాస్టీస్గా రాశారంటే జస్ట్ యూ విల్ గెట్ 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 10. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఈ రకంగా అయినా రాయొచ్చు. ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఎంతోజియాజం, ఇవాల్యూషన్. హియర్ ది మన అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, పీపీయూ కూడా ఇంజనీరింగ్ కంట్రోల్స్లో మనకి ఇంక్లూడ్ చేసి రాసేయండి.
Okay, right. Coming to the next accident, the consequences. Accident, the consequences. What is the meaning of the consequences? అంటే పరిమాణాలు, ప్రమాదం వాటి యొక్క పరిమాణాలు ఏంటి? These are the immediate consequences. These are the short term consequences. These are the long term consequences. What are the immediate consequences? Consequences అంటే ప్రమాదము, దాని యొక్క పరిమాణము. పరిమాణాలు ఏంటి? ఇమీడియట్ కన్సిక్వెన్స్ ఏంటి? డెత్, చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంజురీ, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడానికి అవకాశం ఉంది. పెయిన్, ఏదైనా ఫ్రాక్చర్ అయితే భరించడానికి బాధ. డిసీజెస్ అంటే ఆక్యుపేషన్ డిసీజెస్ అంటే వృత్తిపరంగా వచ్చే జబ్బు. కమింగ్ టు ది డ్యామేజ్ అంటే ఒక పర్టికులర్ ఎక్విప్మెంట్ పూర్తిగా ధ్వంసం అవ్వడం. తర్వాత లాస్ అంటే చనిపోవడం. ఫియర్ అంటే భయము. ఈజ్ ఆర్ ది immediate consequences of the accident. Coming to the short term consequences of the accident is a medical treatment. అంటే మెడికల్ ట్రీట్మెంట్కి ఎక్స్పెన్సెస్ ఖర్చు అవడం అన్నది షార్ట్ టర్మ్ కన్సిక్వెన్సెస్. రిపేర్స్, ఆ పర్టికులర్ డ్యామేజ్ అయిన ఎక్విప్మెంట్కి మన రిపేర్స్కి ఎక్స్పెన్సెస్ అవ్వడం. అదైన తర్వాత రీప్లేస్మెంట్, ఆ పూర్తిగా ఎక్విప్మెంట్ కాలిపోయింది అనుకోండి, మనకి రీప్లేస్మెంట్ చేయడం. అంటే ఇవన్నీ మనకి ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు ది లాస్ ప్రొడక్షన్, అల్టిమేట్గా ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి నష్టపోవడం. ఇంక్రీజ్డ్ ది కాస్ట్ అంటే ఓవర్ హెడ్ ఖర్చులు పెరిగిపోవడం. అంటే ఖర్చు 10 రూపాయలు అంటే ఆదాయం 8 రూపాయలు అలాగా. కమింగ్ టు ది డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ తప్పిపోవడం. తర్వాత లో మొరైల్ అంటే వర్కర్స్ యొక్క విశ్వాస స్థితి పోవడం అనేది short term consequences of the accident. Coming to the long term consequences of the accidents ఏంటి? సఫరింగ్, బాధపడడం. డిజేబిలిటీ, వైకల్యం రావడం, కాలో చేయకపోవడం. తర్వాత లాస్ట్ ఇన్కమ్ పోవడం. ఒక ఇన్సూరెన్స్, ఆ పర్టికులర్ కంపెనీకి ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది వేస్ట్ అవ్వడం. కమింగ్ టు ది కాంపన్సేషన్, పరిహారం ఇవ్వాలి ఆ వ్యక్తి, డిజేబిలిటీ అయినా డెత్ అయిన వ్యక్తికి. స్ట్రెస్, నమ్మకం పోతుంది మేనేజ్మెంట్కి. మిస్సింగ్ టార్గెట్స్ అంటే అనుకున్న విధంగా ప్రొడక్షన్ అవ్వదు. ప్రాఫిటబిలిటీ, అల్టిమేట్గా ఇది ప్రాఫిట్ మీద పడే అవకాశం ఉంది. దీస్ ఆర్ ది లాంగ్ టర్మ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. ఓకే, రైట్. కమింగ్ టు ది లాస్ట్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ ప్రివెంటేషన్. అంటే ఇటు ప్రాథమిక సూత్రాలు. అట్లీస్ట్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలంటే ఏంటి, ఏ రకమైన ప్రాథమిక సూత్రాలు ఉపయోగించాలి? గుడ్ హౌస్ కీపింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సేఫ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, సేఫ్ సిస్టమ్ ఆఫ్ ది వర్క్. సేఫ్ మీన్స్ యాక్సెస్ అండ్ ఎగ్రెస్ అంటే వెళ్ళేది క్షేమంగా ఉండడం, వచ్చేది క్షేమంగా రావడం. సేఫ్ వర్క్ ప్లేస్, సురక్షితమైన పని ప్రదేశాలు. దీంతో చాప్టర్ అయిపోయిందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హియర్ ది సార్ 5 హౌస్ కీపింగ్ చెప్తా అన్నారు. హౌస్ కీపింగ్ 5S అంటే అవి చెప్తాను. అది IS 102లో వస్తుంది. 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హౌస్ కీపింగ్ లో 5 జపనీస్ వర్డ్స్ ఉంటాయి. మీకు ఏంటంటే జపనీస్ వర్డ్స్ మనకి హిరి, సిటాన్, సుసి, షిట్సుకి అని 5 జపనీస్ వర్డ్స్. అది వాటికి మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి? సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, క్లీన్, స్టాండర్డైజ్, ప్రమోషన్. ఈ 5 గురించి రాయాలన్నమాట. అంటే బేసికల్ గా ఈ 5S ప్రిన్సిపల్ అన్నది జపనీస్ టెక్నాలజీ నుంచి వచ్చింది. వాటికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అన్నది 5S ప్రిన్సిపల్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అని చెప్పి అంటున్నాను. ఓకే, అది చెప్తాను. దట్ డజంట్ మ్యాటర్. దాని గురించి డీటెయిల్ గా 2 పేజెస్ ఉన్నాయి. ఆ పర్టికులర్ 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ ది గుడ్ హౌస్ కీపింగ్ టెక్నిక్స్ అప్లై చేశారంటే మీకు వేస్ట్ ఎలిమినేట్ అయ్యి మనకి ప్రొడక్షన్ ఖర్చు తగ్గి ఆటోమేటిక్గా ప్రాఫిట్లోకి వస్తుంది అని చెప్పి దాని యొక్క కాన్సెప్ట్. ఓకే.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ Sir, fifth డౌట్స్ point రిగార్డింగ్ ఒకసారి- దిస్? ఫిఫ్త్ పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎన్ఫోర్స్మెంట్ అనా? ఎస్ సార్. అంటే ఎన్ఫోర్స్మెంట్ బాగా అడిగావు. అంటే జనరల్ గా ఎన్ఫోర్స్మెంట్ అంటే అమలు చేయడం. యాజ్ పర్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్స్, యాజ్ పర్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్ అనుగుణంగా ఉండే సెక్షన్స్, రూల్స్ ప్రకారంగా మీ ఇండస్ట్రీ అనేది ఉంటే ఏ రకమైన ప్రమాదాలు జరగవు అని అంటున్నాడు. ఓకేనా? అంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే యాజ్ పర్ దిస్ సెక్షన్స్, ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ సెక్షన్స్ అనుగుణంగా, యాజ్ పర్ ది హెల్త్ అండ్ సేఫ్టీ లెజిస్లేషన్స్ అనుగుణంగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లెజిస్లేషన్ అంటే చట్టబద్ధం చేయడం. అంటే ఎయిర్ పొల్యూషన్ యాక్ట్స్ అండ్ ప్రివెంటేషన్ టెక్నిక్ అనుగుణంగా మీ ఇండస్ట్రీ ఉంటే ఇంకే రకమైన ప్రమాదాలు ఉండవు కదా, ఆ రకంగా అన్నమాట. చూడండి, ఎన్ఫోర్సింగ్ అంటే అమలు చేయడం. సేఫ్టీ డిసిప్లిన్ టు ది వన్ అండ్ ఆల్ ఈజ్ ఎ విటల్ అండ్ హెల్తీ గ్రోత్ ఆఫ్ ది నేషన్. అంటే మన ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్ లో ఉండే అంశాలు, సేఫ్టీ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్స్ లో ఉండే అంశాలు అమలు చేశారంటే మీ ఇండస్ట్రీస్ లో ఆరోగ్యపరంగా, సేఫ్టీ ప్రకారంగా హెల్తీ గ్రోత్ అనేది అవుతుంది అని అంటున్నాడు. సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ can be done in industry including safety codes and standing orders. అంటే సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఏ రకంగా జరగాలి అంటే ఆ పర్టికులర్ సెక్షన్స్ లో ఉండే కోడ్స్ అనుగుణంగా, ఆ పర్టికులర్ సెక్షన్స్ లో ఉండే స్టాండింగ్ ఆర్డర్స్ అనుగుణంగా ఉండాలని చెప్పి అంటున్నాడు. ఓకే, ఎనీ డౌట్? డౌట్స్ ఉన్నాయా? No sir. అందరూ అప్లై చేయగలరు కదా? ఆర్ యు ఏబుల్ టు అప్లై ఇన్ దిస్ ఎగ్జామినేషన్, పర్టికులర్లీ యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్? యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ మీరు ఆన్సర్ చూసుకుని క్వశ్చన్ రాసుకోవచ్చు. ఇది మీకు లక్ ఉంటే 2 పేపర్లో కూడా పడిపోతుంది. IS 101 లో పడిపోవచ్చు, IS 104 లో పడిపోవచ్చు. IS 101 లో వాట్ ఆర్ ది యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ అని అడుగుతాడు, ఇవే రాయాలి. కమింగ్ టు ది IS 104 వచ్చేసరికి వాట్ ఆర్ ది హజార్డ్ కంట్రోల్ మెజర్స్ అని అడుగుతాడు, ఇంక ఇవే రాయాలి. ఓకే, ఈ పాయింట్స్ జస్ట్ యూ హ్యావ్ టు అప్లై. ఓకే, రైట్. ఇందులో కమింగ్ టు ది మీకు ఇది ఉంది కదా, యాక్సిడెంట్ రేటు. 3 మార్క్స్ కి అడుగుతాడు. వాట్ ఆర్ ది అన్సేఫ్ యాక్ట్స్, వాట్ ఆర్ ది అన్సేఫ్ కండిషన్స్. మీరు ఎగ్జాంపుల్స్ రాసేయండి. అవి 3 మార్క్స్ కి రెగ్యులర్ గా అడుగుతూ ఉంటాడు. కమింగ్ టు ది ఇందులో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అడిగితే ఓన్లీ ఇవి రాయండి. జస్ట్ 3 మార్క్స్ కి. స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్, స్ట్రక్ అగెన్స్ట్ టైప్ యాక్సిడెంట్, కాంటాక్ట్ విత్ టైప్ యాక్సిడెంట్. అవి పేర్లు రాయండి. యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 10 మార్క్స్, డిస్క్రిప్షన్ ఇంకొద్దిగా పెంచాలి. ఎప్పుడు 10 మార్క్స్ అడగలేదు ఈ పర్టికులర్ క్వశ్చన్, ఏమో అడుగుతాడేమో అని చెప్పి నేను పెట్టాను. అలాగే వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అడిగితే జస్ట్ మైనర్ యాక్సిడెంట్, మోడరేట్, మేజర్ యాక్సిడెంట్, డిజాస్టర్, టెంపరరీ పార్షియల్ డిజేబిలిటీ, పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ, టెంపరరీ టోటల్ డిజేబిలిటీ, పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ. ఆ టైప్స్ రాసేస్తే సరిపోతుంది. ఇఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 10 మార్క్స్ at the time only, you just write the description ఇంకొద్దిగా పాయింట్స్ పెంచి రాయాలి. ఓకే, దిస్ ఈజ్ మై అడ్వైస్. దీస్ ఆర్ ది కన్సిక్వెన్సెస్, పరిమాణాలు. వాట్ ఆర్ ది షార్ట్ టర్మ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అంటే ఈ పాయింట్స్ రాయాలి. వాట్ ఆర్ ది ఇమీడియట్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అంటే ఇవి రాయాలి. వీటి గురించి ఏవో పాయింట్స్ కొట్టండి. వాట్ ఆర్ ది లాంగ్ టర్మ్ కన్సిక్వెన్స్ ఆఫ్ ద మనకి యాక్సిడెంట్స్ అంటే ఈ పాయింట్స్ రాసాయండి. అంతకు మించి ఏమీ లేదు ఇది. ఓకే, ఇది ఈజీ చాప్టర్, ఈజీ ఫండమెంటల్ చాప్టర్. చెప్పమ్మా, చెప్పండి. సార్ ఇప్పుడు యాక్సిడెంట్ తోటి నియర్ మిస్ ఉంటాయి కదా సార్ దీంట్లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్సిడెంట్ అండ్ నియర్ మిస్? యాక్సిడెంట్ అంటే ప్రమాదం జరగడం,
నియర్ మిస్ అంటే త్రుటిలో తప్పించుకోవడం. ఎన్ని Okay. నియర్ మిస్లు అయితే యాక్సిడెంట్ కింద ఎన్ని నియర్ మిస్లు అయితే యాక్సిడెంట్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగ చేయరు, కన్సిడర్ చేయరు. ప్రమాదం అంటే వ్యక్తిగతంగా వ్యక్తికి కానీ మనకి ఎక్విప్మెంట్ కానీ పర్యావరణం ధ్వంసం అయినప్పుడు మాత్రమే యాక్సిడెంట్ కింద ట్రీట్ చేస్తారు. దాన్ని ఇన్సిడెంట్ రిపోర్ట్స్ అని అంటారు. ఆల్ నియర్ మిస్ యాక్టివిటీస్ ఆర్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే సంఘటన. ఆ రెండింటికి రిపోర్ట్ ఒకటే ఉంటుంది. ఓకే, ఇవ్వండి, టైం మిగిలిపోయింది. సార్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే అది వేరే వస్తుంది సార్. అది వేరే వస్తుందండి. యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అది వేరే స్టెప్స్ రాయాలి. అది IS 104లో వస్తుంది. అది చెప్తాను అట్ ది టైం IS 104 వచ్చినప్పుడు. హలో ఓకే, చెప్పండి. సార్ ఇది నాకు ఫస్ట్ క్లాస్ అండి. ఇది ఓకే, ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్. ఎందుకు లాగిన్ అవ్వలేదు IS మీరు? 101 ఆల్మోస్ట్ IS 101లో 80% టాపిక్స్ అయిపోయాయి మీకు. IS 101లో 80% టాపిక్స్ అయిపోయి ఓన్లీ 20% టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేసేస్తాను. రేపు ఎల్లుండ ఆ పై వచ్చే రోజు ఒక రోజులో. తర్వాత నుంచి IS 102 స్టార్ట్ చేస్తాను. ఓకే, దానికి సంబంధించిన PPT డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి మీకు మెయిల్ వచ్చి ఉంటాయి, చదువుకోండి. అందులో పాయింట్స్ ఈజీగానే ఉంటాయి. పెద్ద డిఫికల్ట్ టెర్మినాలజీ నేను ఉపయోగించలేదు, కాకపోతే కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది స్పెషల్లీ ఐఎమ్ డిజైన్ ఆల్ దిస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అకార్డింగ్ టు ది ఫ్రెషర్స్ అండ్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకొని డిజైన్ చేశాను. వాళ్ళు ఈజీగా పాస్ అవ్వడానికి. కాంపిటేటివ్ పర్సన్స్కి దట్ డజంట్ మ్యాటర్, టెర్మినాలజీ ఎంత డిఫికల్ట్గా వచ్చినా వాళ్ళు రాసేయగలరు. కాబట్టి ఫ్రెషర్స్ కొద్దిగా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా ఈ పర్టికులర్ క్లాసెస్ వినండి. ఇట్స్ మై అడ్వైస్. ఓకే, ఓకే, no more doubts. Can I leave? Only 1 minute is left. Okay, sir. Right, Ganesh.